నమస్కారం. మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అది మనిషి జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. ఎనర్జీస్ గురించి మనం వింటూ ఉంటాం. అంటే శక్తులు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి కావచ్చు, ప్రాణశక్తి, కుండలిని శక్తి. వీటిపైనే మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. అంటే సక్సెస్ అయినా, వెల్త్ అయినా, మన హెల్త్ అయినా, మనం ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్‌కి అంటే హైయర్ పొజిషన్‌కి మనం వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. వీటిపైన అన్నీ ఆధారపడి ఉంటాయని చెబుతున్న చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ గారు ప్రస్తుతం మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. లా ఆఫ్ అట్రాక్షన్. నేను ఇంతకు ముందు ఈ సబ్జెక్ట్ గురించి విన్నానండి. కానీ పూర్తిగా తెలుసుకోలేకపోయాను. దేనికైనా టైం రావాలని అంటారు కదా! అవును. మీ ద్వారా తెలుసుకోవాలని రాసుందేమో మేబీ. అమ్మ. కానీ మీ గురించి విన్నప్పుడు నేను అంటే రిసర్చ్ చేశాము ఎలా ఏంటి అన్నప్పుడు ముందుగా ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మ. కృతజ్ఞతలు చెబుతూ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన సనాతన ధర్మంలోనే సనాతన సంస్కృతిలోనే ఉంది అని చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అని. అవును. దీని గురించి అంటే మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ మాట్లాడుకుందాం. అసలు మ్. ఏంటి లా మ్. ఆఫ్ అట్రాక్షన్? యా. మన సనాతన సంస్కృతిలో ఏ విధంగా ఉంది? దీని ద్వారా అసలు సక్సెస్ మనం ఎలా అందుకుంటాం? ఒక మనిషికి అసలు ఎలా ఈ లింకప్స్ చెప్పండి. అమ్మ. అట్రాక్షన్ అంటే ఆకర్షణ అనే అర్థం మనకు తెలుసు. హ్మ్. అంటే ఏంటి ఆకర్షణ అంటే హ్మ్. సృష్టిలో ఒక సిద్ధాంతం ప్రకారం సృష్టి అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది. హ్మ్. ఈ సిద్ధాంతాలకి అనుగుణంగా ఏ జీవి అయితే మెలుగుతూ ఉంటాడో హ్మ్. వాడి వైపు సృష్టి కనికరం చూపిస్తూ ఉంటుంది. హుహు. వాడికి అనుకూలంగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో జంతువు ఉంది. ఆ! ఆ కుక్క పిల్లకి మీరంటే ఇష్టం అనుకుందాం. ఓకే. మిమ్మల్ని ఎవరన్నా ఏదైనా అంటున్నారు అనుకోండి, అదేం చేస్తుంది అంటే వాళ్ళ మీదకి దూకేస్తుంది. వెళ్తుంది. కరెక్ట్. ఇలా ఒక కుక్క పిల్లలోనే కాదు, మీరు ప్రతి జంతువులో కూడా చూడొచ్చు. హ్మ్. అంటే ఏంటంటే సృష్టికి సిద్ధాంతాలకు అనుగుణంగా మనం ఎప్పుడైతే ఉంటామో హ్మ్. మనకు అనుకూలంగా యూనివర్స్ ఉంటుంది. హ్మ్. మీరు రామాయణం చూసారనుకోండి, రామాయణంలో రాముడు సీతని తీసుకురావడానికి రాముడికి పూర్తిగా ఉపయోగపడింది మనుషులు కాదు, సృష్టి, యూనివర్స్. యూనివర్స్. అంతే కదా, ఆ! జంతువులంటే యూనివర్సే కదా. అవును. అంటే వాల్మీకి గారు నువ్వు సృష్టి సిద్ధాంతాలకి అనుగుణంగా నువ్వు ఉన్నప్పుడు హ్మ్. నీ సమస్య ఈ సృష్టి సమస్యగా భావించి నీకు సహాయంగా నిలబడుతుంది. ఓహ్! అలాగే వావ్! భారతం చూసుకున్నా, మంచి ఎగ్జాంపుల్. హ్మ్. రామాయణం చూసుకున్నా, మీరు ఏ కావ్యాలను చూసుకున్నా సరే, ఏ గ్రంథాలను, ఉపనిషత్తులని, ఇతిహాసాలు చూసుకున్నా, హ్మ్. నువ్వు యూ షుడ్ ఫాలో యూనివర్సల్ రూల్స్. ఓకే. మనం సృష్టి సిద్ధాంతాలని పాటించాలి. హ్మ్. అలాగే భగవద్గీతలో కూడా సృష్టి సిద్ధాంతాలే ఉంటాయి. హ్మ్. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. మనం ఓహ్! సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా ఎలా వెళ్తాం? సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా ఎలా వెళ్ళాలి హ్మ్. అని అంటే, సృష్టి అంటే ఏంటి? హ్మ్. సృష్టి అంటే ఎనర్జీ. హ్మ్. మీకు సృష్టిలో ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది మనెవరికీ తెలీదు. హ్మ్. కానీ కళ్ళతో చూడలేం కదా మనం కళ్ళతో అవి. చూడలేం. అవును. కానీ శక్తి స్వరూపిణి అని అమ్మవారిని కొలుస్తాం గదా మనం. అవును. అంటాం. అమ్మవారంటే ఏంటి? అమ్మవారు ముగ్గురుంటారు. హ్మ్. ఒకళ్ళు దుర్గామాత, రెండోది లక్ష్మి, సరస్వతీమాత, మూడోది లక్ష్మీమాత. లక్ష్మీదేవి. హ్మ్. ఈ ముగ్గురు ఎనర్జీసే. హ్మ్. అంటే ముగ్గురికి 3 రకాలైనటువంటి అంశాలు మనకు అందిస్తూ ఉంటారు. హ్మ్. లక్ష్మీదేవినెళ్ళి నాకు చదువు ప్రసాదించు అని అడగం. హ్మ్. అమ్మవారి దగ్గరికెళ్ళేసేసి నాకు ధనాన్ని ప్రసాదించు అని అడగం. హ్మ్. అవును. అంతే గదా. అంటే హ్మ్. ఏంటి? ఏ ఎనర్జీకి ఆ ఎనర్జీ అందించేటటువంటి ఆకర్షణ వేరుగా ఉంటుంది. ఓహ్! ఇప్పుడు నాకు ధనం గావాలి అంటే లక్ష్మీదేవి దగ్గరికెళ్ళి అడగాలి. హ్మ్. లక్ష్మీదేవి ధనాన్ని అందించే ఎనర్జీ. హ్మ్. పార్వతీదేవి శక్తిని అందించే శక్తినిస్తుంది. ఎనర్జీ. అవును. అమ్మవారు. సరస్వతీదేవి అనుకూలతను అందించే ఎనర్జీ. జ్ఞానం. సరసవతి. హ్మ్. జ్ఞానికి అంత అనుకూలంగా ఉంటుంది గదా. హ్మ్. సో, ఇట్లా భౌతికంగా ప్రతీదీ నీకు అనుకూలంగా ఉండేలా చేసేది సరస్వతీదేవి. హ్మ్. సో, ఇది మనకు తెలిసిన విషయమే గదా. హ్మ్. ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ టర్మ్స్‌లోకొద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంశంలోకొస్తే హ్మ్. మనకి 3 రకాల ఎనర్జీలుంటాయి. మనిషికి. లేదు. ఆ! అసలు యూనివర్స్ ఎలా మొత్తంగా. తయారవుతుందంటే సృష్టిలో. ఈ హ్మ్. సృష్టిలో 3 ఎనర్జీస్ ఉంటాయి. హుహు. ఈ 3 ఎనర్జీస్ ఒక ఎనర్జీ నుండే డెవలప్ అవుతాయి. హ్మ్. దాన్ని సోర్స్ ఎనర్జీ అంటాం. ఓహ్! అంటే ఏంటి? సృష్టి కూడా ఏర్పడక ముందు ఏముంది అంటే చైతన్యం ఉంది అని చెప్పి మనకు చెప్తారు. హ్మ్. అదే పాశ్చాత్యులు ఏమీ లేదంటారు. నథింగ్ అంటారు. హ్మ్. కానీ అట్లా కాదు. కోటి సూర్య సమప్రభ. కోటి హ్మ్. సూర్యులతో సమానమైనటువంటి ఒక జ్యోతి చైతన్య రూపంలో ఉన్నది. హ్మ్. దాని యొక్క రిఫ్లెక్షన్‌గా ఎనర్జీ అనేది రిఫ్లెక్షన్‌గా ఏర్పడింది. ఓకే. రిఫ్లెక్షన్‌గా ఏర్పడింది అంటే పుట్టడం గాదు. హ్మ్. అందుకే మన దేవతామూర్తుల్ని ఎవరు పుట్టింది అని చెప్పరు. అయోనిజ అంటారు. ఆ! అయోనిజ ఉద్భవించారు, ఆవిర్భవించారు అని ఆవిర్భవించారంటారు. చెప్తారు. స్వయంభూ అంటారు. హ్మ్. అంటే స్వతసిద్ధంగా ఏర్పడిందని అంటారే తప్ప హ్మ్. పుట్టడం అనే మాట పుట్టారని అనరు. అనరు.
కరెక్ట్ అండి. ఎనర్జీకి పుట్టడం ఉండదు. ఇది రిఫ్లెక్షన్ ప్రాసెస్ అంటారు. ఓకే. మనం డిస్కషన్లో మీకు ఆ రిఫ్లెక్షన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దాని మీద శంకరాచార్యులు వారు ఎన్నో అంశాలను మనకు అందించారు. సో ఈ రిఫ్లెక్షన్ ప్రాసెస్లో ఒక ఎనర్జీ ఏర్పడితే దాన్ని సోర్స్ ఎనర్జీ అంటాం. ఇంకా మీకు అర్థం కావాలంటే సహస్రారం అనే పదం విన్నారా? విన్నాను. సహస్రారాన్ని సోర్స్ ఎనర్జీ అంటాం. ఈ సహస్రార ఎనర్జీ అనేది మన శరీరంలో అంతర్గతమై ఉండదు, బహిర్గతమై ఉంటుంది. అందుకే మీరు బొమ్మలు చూసినట్లయితే ఏదన్నా క్రియాయోగకి సంబంధించిన చిత్రాలు చూస్తే తల పైన ఉంటున్నట్టుగా బొమ్మ ఉంటుంది సహస్రారం అనేది. మిగతా ఆజ్ఞ, విశుద్ధి, అనాహత, మణిపుర ఇంటర్నల్గా ఉంటాయి. ఈ సహస్రార ఎనర్జీ సోర్స్ ఎనర్జీ. ఈ సహస్రారం నుండి 3 ఎనర్జీస్ జనరేట్ అవుతాయి. ఎలా అయితే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ఎనర్జీస్ ఎలా జనరేట్ అయ్యాయో అలాగే దాన్ని కాస్మిక్ ఎనర్జీ, ప్రాణ ఎనర్జీ, మూడవది కుండలిని ఎనర్జీ. మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి తెలుగులో, ప్రాణ ఎనర్జీ అంటే ప్రాణశక్తి, కుండలిని ఎనర్జీ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటారు, సర్పెంట్ పవర్ అనే పాశ్చాత్యులు పిలుస్తారు. మనం దాన్ని కుండలిని ఎనర్జీ అంటాం, కుండలిని శక్తి అంటాం. కుండలిని. మీరు గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక సైడ్ పాములు కనపడుతూ ఉంటాయి, పాములు బొమ్మలు కనపడుతూ ఉంటాయి. ఆ పాములు కావి కుండలిని శక్తి. మన యొక్క కుండలిని శక్తి ప్రకారమే మన ఆలోచన విధానం కానీ మనం చేసే పని విధానం కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఈ కుండలిని శక్తి ద్వారానే మనిషి యొక్క జీవితం నిర్ధారింపబడుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. సో అందుకే వాటిని మనం దేవతా మందిరాలలో వాటిని ఆరాధించేది. అర్థమవుతుందండి. సో ఇట్లా అవును, ఇట్లా కుండలిని ఎనర్జీని, ప్రాణ ఎనర్జీని, విశ్వశక్తిని మూడింటిని సమన్వయం చేసుకోగలిగితే లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. అంటే ఒక మనిషికి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఉపయోగం ఏమిటి? ఏమి సాధించగలడు? ఇప్పుడు కూర్చున్న చోటే మనిషికి కొన్ని కోరికలు పుడుతూ ఉంటాయి. మనిషి అన్న ప్రతి ఒక్కడికి కోరికలు పుడుతూ ఉంటాయి గురూజీ. మరి ఆ కోరికలు ఆకర్షణతోనే కదా సిద్ధించుకోగలిగేది. ఇప్పుడు నువ్వు కోరిక తీర్చుకోలేదు అనుకుంటే ఆ కోరిక బంధరూపమై బాధిస్తూ ఉంటుంది. కోరికలు తీర్చుకోవడం అనేది, కోరిక పుట్టడం అనేదాన్ని, ఇప్పుడు కోరిక నా ప్రయత్నంతో నా ప్రమేయంతో పుడుతుంది. ఆ కోరిక చాలా మంది అజ్ఞానులు ఏమనుకుంటారంటే నేనే కోరికలు కోరుతున్నా అనుకుంటారు. నిజానికి అది కొంచెం అవాస్తవం. మీరు సూక్ష్మంగా వెళ్తే మీ కోరికలు, లక్ష్యాలు అన్నీ కూడా ఎనర్జీ బేస్డ్గా ఏర్పడుతూ ఉంటాయి. మనం ఆలోచించం. ఇప్పుడు ఆకలేసింది అనుకోండి, నాకు తినాలనిపిస్తుంది, ఈ తినాలనే కోరిక ఆకలేసింది కదా ఏర్పడింది. అంటే ఎనర్జీలో ఉండే డెఫిషియన్సీ వల్లే కదా మీ కోరిక పుడుతుంది. అవునా కదా? అయితే అసలు మన భౌతిక శరీరంతో మనం ఏమి కావా? అసలు ఏమి కాము. ఇక్కడ అన్ని కూడా ఎనర్జీ ఇటు తంతే అటు పడుతూ ఉంటాము, అటు తంతే ఇటు వస్తూ ఉంటామనే నిమిత్త మాత్రో భవ అని చెప్పింది భగవద్గీతలో. అరే నువ్వు చేసేవాడివి కాదురా, మొత్తం ఎనర్జీసే మొత్తం ఉండేది, అంతా నేను చేస్తున్నాను. నువ్వు సినిమాలో గనక ఒక నటుడు డైరెక్టర్ ఇచ్చిన మాటలు, డైరెక్టర్ ఇచ్చిన హావభావాలు వీటితో ప్రయాణం చేస్తాడు, కానీ ఇది నేను చేస్తున్నా అనే భావం ఎట్లయితే ఉండదో మనం అందరం కూడా ఎనర్జీ బేస్డ్గా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది కొంచెం సూక్ష్మంగా మీలో ధ్యానపరంగా మీరు ఆలోచన చేసినట్లయితే అది మీకు ఈజీగా అర్థమవుతుంది. అరే కోరిక పుడుతుంది నాకు కాదు, ఎనర్జీలో ఉండేటటువంటి ఒక బలహీనమైనటువంటి స్థితి కోరికల్ని ఉద్భవింపజేస్తుంది. ఆ కోరికల కోసం నిన్ను పోరాడేలా చేస్తుంది, ఆ పోరాటంలో నిన్ను ఎనర్జెటిక్గా మారుస్తుంది. ఇది ప్రాసెస్, కోరిక యొక్క ప్రాసెస్. ఒక కోరిక పుడుతుంది, ఆ కోరిక ఎందుకు పుడుతుంది? ఎనర్జీ లేదు కాబట్టి. ఈ కోరిక చేత నువ్వు పరిగెడతావు అట ఇట, దాన్ని ఎట్లాగైనా తెచ్చుకోవడం కోసం నువ్వు మార్చుకుంటావు, శిల్పిలాగా చెక్కుంటావు. ఆ మార్పు చేత ఎనర్జెటిక్గా మారతావు. నువ్వు ఎనర్జెటిక్గా మారగానే ఆ కోరిక ఫుల్ఫిల్ అవుతుంది. కోరిక ఫుల్ఫిల్ అవ్వగానే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇది ఒక చైన్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి? నీ కోరిక నీ ఇష్ట ప్రకారంగా జనించట్లేదు, సృష్టి యొక్క ప్రమేయం చేత కోరిక జనిస్తుంది, ఎనర్జీ యొక్క డెఫిషియన్సీ వల్ల. ఇప్పుడు ఆ కోరిక తీరాలా వద్దా? ఖచ్చితంగా తీరాలి. సృష్టి కూడా అదే విధంగా మనకి అవకాశాలను ఇస్తుంది కూడా. ఎవరైతే ఆ సృష్టి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తారో వాళ్ళని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆ కోరిక తీరకపోగా ఆ కోరిక ఏం చేస్తుంది? మన ఎనర్జీని బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఆ స్థాయిలో బ్లాక్ చేసి ఇక బయట యూనివర్స్ మొత్తం తనకు వ్యతిరేకంగా మార్చేటటువంటి ఒక షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది. దీన్నే కర్మబంధం అంటారు, కర్మచక్రం అంటారు, భవబంధం అంటారు. భక్తులందరూ భవబంధాన్ని తీసేవయ్యా, మాకు భవబంధాన్ని తీసే అంటే ఏంటి? నాకు ఒక కోరిక పుట్టింది, అదేమో తీరట్లేదు, ఎనర్జీ ఏమో బ్లాక్ అయిపోయింది, బాధ కలుగుతుంది, నువ్వు ఈ భవబంధాన్ని తీర్చేసి. అంటే ఏంటి? ఇప్పుడు భగవంతుడిని మనం ఎందుకు ఆరాధిస్తాం? కోరికలు తీరుస్తాడనే కదా. అంటే మనకు ఫస్ట్ నుండి ఏంటంటే కోరికలు తీర్చుకోవడము అనగానే
ఒక బ్యాడ్ నెగటివ్ వెళ్ళిపోతున్నాం. అనుకుంటాం మనం. నిజానికి కోరిక అనేది సహజ సిద్ధమైనటువంటి స్థితి. తప్పు కాదంటారు. తప్పైతే అది అసలు కోరిక పుట్టదు కదా. ఇప్పుడు ఆకలి తినాలి అనే కోరిక పుట్టకపోతే మీరు తినలేం కదా. అవునండి. ఇప్పుడు తినాలనే కోరికే తప్పు అంటే సృష్టి ధర్మం కదా, దేహ ధర్మం కదా. సో కోరికనే తప్పు కాదు, ఎందుకంటే సహజ సిద్ధంగా జరిగేది. దాన్ని ఎప్పుడైతే తప్పు అనుకుంటామో మనం సృష్టికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు. అలా ముందు మనం భావించకూడదని అంటారు. అంతే. రైట్. అది ఒకవేళ తప్పైనా సరే నువ్వు అలా భావించకూడదనే భగవద్గీత చెప్తుంది. గుణాన్ గుణేషు వర్తంత ఇది ధారయ. గుణాలు గుణాల్లో ప్రవర్తిస్తున్నాయి, అంతేగాని నేనేదో తప్పు చేశాను, నేనేదో పాపం చేశాను నువ్వు ఫీల్ అవ్వద్దు అనేదే భగవద్గీత కూడా మోటివేషన్ అట్లానే ఉంటుంది. దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి? తదుపరి ఎపిసోడ్స్ లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాము? అసలు సృష్టి సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, ప్రకృతి అనేది మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది, మన ఆలోచనకి మనం ఎలా ఎనర్గైజ్ చేసుకోవచ్చు, మన ఆలోచనని ఎలా శక్తివంతం చేసుకొని ఆ ఆలోచనని సృష్టిలోకి వ్యక్తం చేసి సంకల్పాన్ని ఎలా సిద్ధించుకోవచ్చు. దానికి FRS మెథడ్ అని చెప్పి మెయిన్ డెవలప్ చేసింది కాదు, ఆల్రెడీ మన సనాతన సంస్కృతిలో ఉండే ఉంది. ఇప్పుడు మీకు క్షీరసాగర మదనం అనే ఘట్టం ఉంది. ఈ క్షీరసాగర మదనం అనగానే మన వాళ్ళది, మన పురాణాల కథ. మీరు గమనిస్తే, బాహ్యంగా గమనిస్తే ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్. అది అంటే ఒక మనిషి బ్లాక్ అయినప్పుడు, ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు అమృతం అనేటటువంటి ఒక విశ్వశక్తిని పొంది తన ఎనర్జీస్ అన్బ్లాక్ చేసుకొని మళ్ళీ తన కొత్త జీవితాన్ని అద్భుతంగా సాగించే విధానమే క్షీరసాగర మదనం అనమాట. మీకు అందుకే సూర్యుడు బ్లాక్ సూర్యగ్రహణం కూడా లింక్ అయి ఉంటుంది ఈ కథకి. అవునా కదా? అంటే ఏంటి, నువ్వు కూడా బ్లాక్ అవుతావు ఒక్కొక్కసారి, మనం కూడా బ్లాక్ అవుతాం. సూర్యుడు ఎలా అయితే బ్లాక్ అయ్యాడో అలా నువ్వు జీవితంలో బ్లాక్ అయినప్పుడు ఈ క్షీరసాగర మదన ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఒక మెథడ్ని మనకు అందిస్తుంది. ఈ మెథడ్ ద్వారా మీరు మీ ఎనర్జీస్ అన్బ్లాక్ చేసుకొని అమృతాన్ని అట్రాక్ట్ చేయొచ్చు. అమృతమే కాదు అక్కడ అట్రాక్ట్ అయింది, అన్ని అట్రాక్ట్ అయింది. లక్ష్మీదేవి అట్రాక్ట్ అయింది, కల్పవృక్షము, కామధేను అన్నీ అట్రాక్ట్ అయింది. సో అదొక ప్రాసెస్. అది ఈ ప్రాసెస్లో 3 అంశాలను మనకు చూపించారు. ఒకటి పాము, రెండవది తాబేలు, మూడవది మందర పర్వతం. మనం వాటిని అట్లా భౌతిక దృష్టిలో చూడకుండా కొంచెం అనలైజ్ లాజికల్గా వెళ్దాం. ఒక మనిషి పర్వతం తీసుకెళ్లి సముద్రంలో తిప్పడం కుదురుతుందా? కుదరదు. కానీ పర్వతాన్ని చూస్తే మనకి ఇక్కడ క్లూ, ఇక్కడ ఇది ఇచ్చారు కదా, మనకి వేరే కథలో క్లూ ఇస్తారు. పర్వతం అంటే ఏంటి? పార్వతీదేవి తండ్రి ఎవరు? హిమవంతుడు. హిమవంతుడు అంటే ఏంటి? పర్వతరాజే కదా. పార్వతి అంటే ఎనర్జీ కదా. అంటే ఏంటి? పర్వతము అంటే శక్తి, ఎనర్జీ అనమాట. ఎనర్జీ రేంజ్కి పర్వతాన్ని అక్కడ ఉంచారు. మీరు పామును చూస్తే మీకేమనిపిస్తుంది? పాము చూడగానే ఫోర్స్, అది దాని యొక్క ఫోర్స్ అనమాట. అది దాని యొక్క ఫోర్స్, ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళే ఫోర్స్ని మనం చూడొచ్చు. ఇది కుండలిని శక్తి అనమాట. మీరు కుండలిని అనగానే పాములు చూపించేది అందుకే. కుండలిని అనేది ఫోర్స్ కాబట్టి పాములు చూపిస్తాడు. పాముకి కుండలిని శక్తికి ఏ సంబంధం లేదు. అంటే మనకి సింబాలిక్గా మనకి ఈరోజు వైబ్రేషన్స్ ఇవన్నీ అంటే అర్థం అవుతాయి, కానీ ఆ రోజుల్లో తరంగాలు అంటే ఎవరికి అర్థం కావు, కనపడవు కాబట్టి, అభౌతికం కాబట్టి. ఈరోజు మనం చూస్తాం కొన్ని సాంకేతిక పరికరాలతో వాటిని చూడగలుగుతాం, కానీ ఆ రోజు చూడరు కాబట్టి సప్తాశ్వరథారూఢాహ అనేసి అంటాం. సూర్యుడు 7 గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నాడు అంటాం. మీరు గుర్రం చూస్తే ఇలా ప్రయాణం చేస్తుంది, అవునా కదా? అంటే ఏంటి? తరంగాల రూపంలో ప్రయాణం చేస్తుందని మనకి చెప్పడం కోసం గుర్రాలని చూపించారు, అంతేగాని అక్కడ గుర్రాలు ఉంటాయని కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక లాజికల్గా మీరు ఆలోచించినప్పుడు మనకు అంత క్లారిటీ అవుతుంది. అక్కడ 7 గుర్రాలు ఏంటి అనే ప్రశ్న వేసుకున్నాడు అని కూడా లాజికల్గా ఆలోచించట్లేదని అర్థం. ఆ రోజుల్లో తరంగాలంటే తరంగ రూపాల్లో కాంతి కిరణాలు ప్రసరిస్తాయంటే ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాదు కాబట్టి గుర్రం అని చెప్పారు. అలాగే పాము అంటే కుండలిని శక్తికి సంబంధించింది. అలాగే మీరు తాబేలుని చూస్తే మీకేమనిపిస్తుంది? వరాహమూర్తి, ఆదికూర్మ అవతారం అంటే స్పీడ్, వేగం. తాబేలుని చూడగానే వేగం. సో మీ ఆలోచనకి ఈ ఫోర్స్, ఈ ఎనర్జీ, ఆ స్పీడు, ఈ 3 కనుక మీ ఆలోచనకి ఉంటే మీ ఆలోచన భౌతిక రూపంలో మారుతుంది. ఎవరి ఆలోచనలకైతే ఈ స్పీడ్ కానీ, ఈ రేంజ్, ఎనర్జీ రేంజ్ కానీ, ఈ ఫోర్స్ కానీ ఉండదో వాళ్ళ ఆలోచన అనేది భౌతిక రూపంలో మారదు. మనం అందుకే పూజలు చేసేటప్పుడు కింద పీట వేసుకుని కూర్చుంటాం. ఎందుకు? మన ఆలోచన ఫ్రీక్వెన్సీ బాగుంటే, ఫోర్స్ బాగుంటే యూనివర్స్కి చేరుతుంది. పూజలన్నీ సంకల్పం చేసుకుని కదా, సంకల్ప ప్రాతిపదికన పూజలు చేస్తాం. సో ఈ సంకల్పం యూనివర్స్లో అనుసంధానం అయితే అది సిద్ధిస్తుంది. లేదు భూమిలో కలిసిపోతే
ఉండదు. అందుకే కింద కూర్చోద్దు కింద అంటారు. పీట వేసేది అందుకే. కనీసం ఒక చాపైనా సరే చాపైనా వేసుకొని వేసుకోవాలంటారు. కూర్చోమంటారు. ఎందుకంటే సుషుమ్న అనేది వెన్నుపూసతో ఉంటుంది కాబట్టి ఈ వెన్నుపూస సుషుమ్న మూలాధారం నుండి సహస్రారం వరకు అనుసంధానించే ఒక అభౌతికమైనటువంటి ఒక నాడి. ఈ నాడిలో సంకల్పాలని సిద్ధింపజేయగలిగే సుషుమ్న అనేటటువంటి ఒక ఎనర్జీ ప్రయాణం చేస్తూ ఉంటుంది. సహస్రార మెడిటేషన్ చేసేటప్పుడు కూడా కింద కూర్చోవద్దంట. అవును. అంటే మెడిటేషన్ కూడా సంకల్పాన్ని ప్రాతిపదిక చేసుకునే చేస్తాం. మీరు సంకల్పం ఎక్కడైతే ఇంక్లూడ్ అవుతుందో అక్కడ పీఠంగానే భూమికి అనుసంధానం కాకుండా ఉండాలి. సో ఇట్లా ఈ 3 ఎనర్జీస్ని మనం అర్థం చేసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, భక్తి ప్రతి దానిలో అన్ని ఆలోచనలే కదా. ఇప్పుడు భక్తిగా భగవంతుడితో పూజ చేయాలి అంటే అక్కడ మీ ఆలోచనలన్నీ ప్రశాంతంగా ఉండే స్థితిని మీరు పొందాలి. అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్తో పొందొచ్చు. సో వీటికి సంబంధించి మీరు క్లాసెస్ కూడా ఇస్తున్నారు కదా. అవునమ్మా. వాటి గురించి చెప్పండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ FRS మెథడ్ అనుకుంటున్నాం. FRS అంటే ఇది నేను క్రియేట్ చేసింది కాదు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పాము, ఫోర్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ, రేంజ్. ఇప్పుడు మీ సంకల్పం కారు కొనుక్కోవాలి అనే ఆలోచనకి పెద్ద బంగ్లా కొనుక్కోవాలనే ఆలోచనకి రేంజ్ తేడా ఉంటుంది, ఎనర్జీ తేడా ఉంటుంది. సో ఈ ఎనర్జీని తేడా గుర్తించి ఏ సంకల్పానికి ఏ స్థాయిని మనం శక్తిని అందించాలి దానికి. సో దానికి రేంజ్ కావాలి. దాన్ని FRS అంటాం, ఆర్ అంటాం. అలాగే మనం ఆలోచన చేసాం, అది భౌతికంగా మారాలి కదా. అలా భౌతికంగా మారాలంటే వేగంగా మారాలి. వచ్చే సంవత్సరానికో 5 సంవత్సరానికో కాకుండా తొందరగా భౌతికీకరణ జరగాలి కాబట్టి, మెటీరియలైజేషన్ కావాలి కాబట్టి స్పీడ్ అనే దాన్ని యాడ్ చేస్తాం. దానికి తాబేలు అని తాబేలు అక్కడ పెట్టింది. అది ఈ FRS మెథడ్ ద్వారా మనం విద్యార్థులకి లా ఆఫ్ అట్రాక్షన్ అందిస్తాం. అలాగే వ్యాపారంలో ముందంజ వేయడానికి ఈ FRS మెథడ్ని ప్రాక్టికల్ సెషన్స్లో అందిస్తూ ఉంటాం. అలాగే కొన్ని ఆర్గనైజేషన్లు రన్ చేస్తూ సక్సెస్ కావాలనుకునే వాళ్ళకి చేస్తాం. అలాగే ఈ FRS మెథడ్ ద్వారా వెల్త్ కూడా క్రియేట్ చేయొచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు. ఏం లేదు, వాళ్ళు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పాన్ని సృష్టికి బద్ధంగా, సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు దాన్ని సాధన చేసినట్లయితే ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇట్లా 10 విభాగాలు చేసాం మొత్తం. ఎలా ఉంటాయండి ఇవి క్లాసెస్? ఆన్లైన్, ఆఫ్లైన్? ఆన్లైనేనమ్మా. మొత్తం ఆన్లైన్లో జూమ్ ద్వారా చేస్తాం. వీడియో రికార్డింగ్స్ ఉంటాయి, చక్కగా పర్సనల్ అబ్జర్వేషన్ ఉంటుంది, స్పెషల్ సెషన్స్ ఉంటాయి. వాళ్ళకి పూర్తిగా సైన్స్ని వాళ్ళు చేయాలి, ఓన్గా వాళ్ళు చేయాలి, నేను చేసేది కాదు కాబట్టి వాళ్ళకి ప్రతి అంశంలోనూ క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఒకటి. రెండోది గ్రూప్ సెషన్స్ ఉంటాయి. గ్రూప్ సెషన్స్లో అందరినీ క్లబ్ చేసి విచారణ చేస్తాం. సో అందరూ డిస్కషన్ చేసినట్టు ఉంటుంది. మూడోది FRS మెథడ్ని ప్రాక్టికల్గా మనం చేసాం. అంటే ఒక ప్రాక్టికల్ మెథడ్ ఉంటుంది. వాళ్ళకు బుక్ ఇస్తాం. వాళ్ళ ఆలోచననే ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ అయ్యేలాగా, రేంజ్ యాడ్ అయ్యేలాగా, స్పీడ్ యాడ్ అయ్యేలాగా ఒక అఫర్మేషన్స్ క్రియేట్ చేసే విధానాన్ని క్రియేట్ చేసి ఓం బుక్ అంటాం. ఓం బుక్ అంటే ఓంకారం అనమాట. ఈ ఓంకారం అంటే శక్తి కదా, అందుకనే దానికి ఆ నామకరణం చేసాం. ఆ బుక్లో వాళ్ళు ఒక 5 days ప్రాక్టీస్ లాగా చేసే విధానాన్ని మేము ఆ ప్రాక్టికల్ సెషన్స్లో ఇస్తూ ఉంటాం. మొత్తం ఈ సెషన్ అంతా ఎన్ని రోజుల పాటు ఉంటుందండి? 20 సెషన్స్ ఉంటాయి, 20 days ఉంటాయి. 20 daysలో 10 సెషన్స్ ఏమో స్పెషల్ సెషన్స్ ఉంటాయి. పర్సనల్ సెషన్స్ తీసుకుంటాం, అంటే పర్సనల్గా కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాం. గ్రూప్ సెషన్స్ ఉంటాయి. చివరి 5 days ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. సో దీనికి ముందు వాళ్ళని మేము తయారు చేయడం కోసమే స్పెషల్ సెషన్స్, అవి అన్లిమిటెడ్ ఉంటాయి. అంటే వాళ్ళకి అర్థం కావాలి మెథడ్ ఎలా చేస్తారు. కొంతమందికి ఎనర్జీ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఎలా ఎనర్గైజ్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే నేర్పిస్తాం. ఇవన్నీ ఆన్లైన్లోనే నేర్పిస్తాం. ఆన్లైన్లోనే నేర్పిస్తారు. ఎప్పుడెప్పుడు ఉంటుందండి? కంటిన్యూగా 20 days లాగానా, లేకపోతే వీక్లీ వన్సా, 5 days ఒకసారి? మేము ప్రతి విభాగానికి టైమింగ్స్ ఇస్తాం. ఆ టైమింగ్లోనే వాళ్ళు చేరాలి. వారానికి ఒకసారి ఉంటుందా? రోజు ఉంటాయి, రోజు ఉంటాయి. బిజినెస్ వాళ్ళకి పలానా టైం ఉంటుంది, 1 hour టైం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఒక బ్యాచ్లో ఉంటారు. అలాగే డివోషనల్ వర్గం వాళ్ళందరూ ఒక బ్యాచ్లో ఉంటారు. అట్లా ఎవరికి వాళ్ళు వేరు చేసాం. ఎందుకు అంటే ఒకే విధమైన సంకల్పాలు, ఒకే విధమైన ఎనర్జీ స్థాయి ఉండేవాళ్ళు ఒక చోట ఉంటే వాళ్ళకి నేను క్లాస్ బాగా ఈజీగా చెప్పడానికి సులువు అవుతుంది. ఒకే సంకల్పాన్ని ఫోకస్ చేసి ఒక 10 మంది బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవ్వాలనుకునే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తాం. వాళ్ళకి ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్కి ఎలా చేయొచ్చు సాధన అనే అంశాలను వాళ్ళకి స్పెషల్ సెషన్స్లో క్లారిటీ ఇచ్చి, గ్రూప్ సెషన్స్లో వాళ్ళని తీర్చిదిద్దుతాం మెథడ్ని ప్రాక్టీస్ చేయగలిగే విధంగా. తర్వాత అందరూ కిడ్స్కి కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తాను. చిన్నపిల్లలకి 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల నుండి వాళ్ళకి ఓంకారం చెప్పడం వస్తుంది. చక్కగా ప్రణవాలు, 6 రకాల ప్రణవాలని వాళ్ళ చేత ఉచ్చరింపజేస్తాం వాక్ శుద్ధి కోసం. దానివల్ల కూడా ఎనర్జీస్ మొత్తం మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 శక్తి కేంద్రాలకి 6 రకాల ప్రణవాలు ఉన్నాయి.
ఈ ప్రణవాలతో ఆ 6 ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవచ్చు. రైట్. సో మొత్తం మీద ఈ విధంగా నేర్పిస్తారు అవునమ్మా. ఆన్లైన్లో. మిమ్మల్ని సంప్రదించడం ఎలా అండి? ఫోన్ ద్వారానేనా? ఫోన్ చేయొచ్చు, లేదా చిద్గురు గీత అనేది వెబ్సైట్ ఉంది, Hmm. యూట్యూబ్ ఛానల్ ఉంది, Hmm. ఫేస్బుక్ ఉంది. వెబ్సైట్ ద్వారా కూడా మిమ్మల్ని స్టూడెంట్స్ యొక్క సంప్రదించవచ్చు. ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. ఎన్ని వీడియో రోజులు ముందుగా మనం మిమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది? ముందే సంప్రదిస్తే వాళ్ళ పర్సనల్గా ఎనర్జీస్ని మేము రైట్. చెప్తాం. ఇప్పుడు ఎప్పుడు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది? 22వ తేదీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫిబ్రవరి 22 నుంచి 22 స్టార్ట్ అవుతున్నాయి. అవును, 22 ఒక స్పెషల్ సెషన్ అరేంజ్ చేస్తాం. మ్మ్. ఆ స్పెషల్ సెషన్స్లో వాళ్ళ యొక్క ఎనర్జీస్ని వాళ్ళకి వివరించి చెప్పి మ్మ్. ఆ తర్వాత వాళ్ళు ఏ గ్రూప్లో చేరాలి అది కూడా మేమే నిర్ణయిస్తాం. మ్మ్. వీటికి ఎంత ఛార్జ్ చేస్తారండి? ఎంత కట్టాల్సి ఉంటుంది? ముందుగా ఏమన్నా డబ్బులు కట్టాల్సి జస్ట్ 999 అనేది ఫీజు లాగా తీసుకుంటాం. ఓకే, ఫైన్. అంటే వాళ్ళ ఎనర్జీస్ని ఇవన్నీ వాళ్ళకి వివరించి చెప్పడానికి, అసలు ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు కూడా ఇది మనం ఆచరించవచ్చు, ఇది ఆధ్యాత్మికమే, లౌకికం కాదు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు, కోరిక తీర్చుకోవడం తప్ప అనేది. కోరిక తీరితేనే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలవు. అంతే కదా. ఇహమే లేని వాడికి పరం ఎట్లా వస్తుంది అర్జున అంటాడు స్వామి భగవద్గీతలో. ఇహంలోనే సుఖంగా లేవు నువ్వు, పరం గురించి ఏం ఆలోచిస్తావు, పరలోకం గురించి ఏం ఆలోచిస్తావు? ఇహంలో నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా పరలోకము మోక్షము అని అంటున్నావు, పెద్ద పెద్ద మాటలు అంటున్నావు. నువ్వు ఇహంలోనే ప్రశాంతంగా లేవు, ఏడుస్తున్నావు ప్రతిదానికి అనేసి అంటాడు స్వామి. ఇహంలో నువ్వు ఎంత సంతృప్తిగా ఉంటే పరంలో కూడా సంతృప్తిగా ఉండగలుగుతావు. ఇహమే గందరగోళంతో ఉంటే ఇహంలోనే ఏ విధమైనటువంటి సమృద్ధి లేదు, పరంలో ఏం సాధించగలం? సో కోరిక అనేది అది ఎనర్జీలో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి డెఫిషియన్సీ వల్ల కోరిక పుడుతుంది. దాన్ని నువ్వు తప్పు అన్నావంటే ఎనర్జీని తప్పు అన్నట్టు. ఎలా అయితే భోజనం చేయాలి అనే ఆకలి ద్వారా కోరిక పుట్టి భోజనం చేస్తున్నామో అలాగే ఇప్పుడు నేనున్నానమ్మా, నాకు బిల్గేట్స్ లాగా పెద్ద కోటీశ్వరుని అవ్వాలనే కోరిక పుట్టదు. నాకేం పుడుతుంది? నాకు తెలియని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయగలగాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఈ కోరికలు పుడతాయి. అదే ఒక బిజినెస్కి ఇలాంటి కోరికలు పుట్టవు. అంటే ఏంటి? ఎవరి ఎనర్జీ ప్రకారమే వాళ్ళ కోరికలు పుడుతున్నాయి కదా. 3వ తరగతి పిల్లవాడికి 10వ తరగతి కోరికలు పుట్టవు కదా. అంటే ఏంటి? ఎనర్జీ బేస్ మీద కోరికలు జనిస్తున్నాయంటే మన కోరికలకి ఎనర్జీయే కారణం. సో ఆ ఎనర్జీని పెంచుకోవడం ద్వారా కోరికలు తీరుతాయి. అలా కోరికలు తీర్చుకోవడం అనే దాన్ని ప్రాతిపదికగా చేసుకోవద్దనే చెప్తున్నారు భగవద్గీతలో. కోరిక జనించింది ఎందుకు? ఎనర్జీ లేదని తెలుసుకొని ఎనర్జీని పెంచుకో, ఆటోమేటిక్గా కోరిక తీరిపోతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వకర్మణి అన్నది అందుకు. నువ్వు కర్మ చేయాల్సిందే అంటున్నాడు కదా. కర్మ ఎందుకు చేస్తున్నావు? ఫలితం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కదా, నీ ఎనర్జీస్ డెవలప్ చేసుకోవడం కోసం, నీ సామర్థ్యాలను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. ఒకదాని వెంట ఒకటి వస్తాయి. అంతేగా మనం చేయాల్సింది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ క్లాసెస్ లో జాయిన్ అయితే ప్రతి ఒక్కటి తెలుసుకోగలుగుతారు. ప్రతి ఒక్కటి లాజికల్ గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకుంటాం. అంటే శాస్త్రీయ పరంగా విచారణబద్ధంగా ఆచరణబద్ధంగా ముందు ఆచరించాలి, ప్రాక్టికల్గా మనం వెళ్ళాలి. అలా ప్రాక్టికల్ మెథడ్లోనే వాళ్ళందరికీ క్లియర్గా అర్థం. ప్రతి ఒక్కళ్ళనే ఇండివిజువల్ కేర్ తీసుకుంటాం, పర్సనల్ కేర్ తీసుకుంటాం. పర్సనల్గా వాళ్ళకి ఏమైనా ఎనర్జీస్ బ్లాకేజెస్ ఉన్నా, ఏ ఎనర్జీ స్థాయిలో వాళ్ళు ఉన్నారన్నా, వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వడానికి ఏ సాధనలు చేయాలి. కేవలం లా ఆఫ్ అట్రాక్షనే కాదు, ప్రాణ సాధన అని ఉంది క్రియాయోగంలో. దీని ద్వారా ఎనర్జీస్ డెవలప్ చేయొచ్చు, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మా స్టూడెంట్స్ కొంతమంది నేను చెప్పినా కూడా వినకుండా కరోనాకి ఈ ప్రాణ సాధనని సాధన చేశారు, టీకాలు వేసుకోకుండా. పిల్లలకు కూడా తగ్గిపోయినాయి కరోనాలు. మందులు వేసుకోకుండా కేవలం ప్రణవ సాధన చేశారు. మీరు ఇది మన ప్రణవ సాధన, ఓంకారంలో ఉండే బలం ఇది, తపస్సు ఇది. విశుద్ధి ఓంకారం అని, అనాహత ఓంకారం, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ నమ్మకం అది. అంత గొప్ప అంశాలు ఉన్నాయి. టినిటస్ అని ఒక రుగ్మత ఉంది. టినిటస్ అని అంటే ఒక వ్యక్తి కూర్చుంటే చెవులో ఎప్పుడు హోరుగా శబ్దాలు వినపడుతూ ఉంటాయి. మనిషి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఆ క్లయింట్ చేరారు రీసెంట్గా, లండన్ నుండి వచ్చి, గురూజీ మీ దగ్గర నేర్చుకోవాలంటే జస్ట్ వాళ్ళకి ప్రణవ సాధన నేర్పించాం. వారం రోజుల్లో ఆవిడ ఫేస్ కళకళలాడిపోయింది. తగ్గిపోయింది గురూజీ, వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా అని చెప్పారు. అంటే అన్ని మేము అద్భుతాలు చూసాం ప్రణవ సాధనలో. అంటే మాకు ఇలా జరుగుతాయని తెలియదు, కానీ ఇది శాస్త్రం చెప్పినటువంటి సైన్స్ కాబట్టి ప్రచారం చేస్తున్న టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమైనటువంటి స్పందనలు అందించారు మనకి. చాలా చక్కగా వివరించారు. సో ఎవరైనా రావచ్చు, 5 సంవత్సరాల నుంచి ఎవరైనా రావచ్చు, ఏమీ లేదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది.
వారికి సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు ఒక స్పష్టతనిచ్చి సమాధానం పొందుతూ ఆచరింపజేసే బాధ్యత నాది. ఎందుకంటే క్రియాయోగం కొత్త సైన్స్ కాబట్టి దాన్ని నేను ఒక టీచర్ని, తెలుగు టీచర్ని, నాది ఎంఏ అయిపోయింది. సో నాకు టీచింగ్ సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రామాయణం ఉదాహరణ తీసుకునో లేకపోతే భారతం ఉదాహరణ తీసుకునో ఏదో విధమైనటువంటి అంశాలని ఉదాహరణలుగా తీసుకుని వాళ్ళకి నేను నేర్పించగలుగుతాను. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. ధన్యవాదాలు. సో విన్నారు కదా, ఇదే అంశం పైన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా లేకుంటే గురువు గారితో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద వారి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.